గ్రామాల్లో వీధి శునకాలు, వానరాలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలపై దాడి చేయడంతో పాటు రైతులు సాగు చేసే పంటలను ధ్వంసం చేస్తూ రైతులను ఇబ్బందులు గురిచేస్తున్న వానరాలు, శునకాలను నివారించి ప్రజలను రక్షించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వానరాలు, శునకాలు గ్రామాలు, పట్టణాల్లో వీరవిహారం చేస్తూ గ్రామస్తులపై దాడి చేయడంతో కుక్కకాటు, కోతికాటు బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స చేయించుకుంటూ వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని వాపోయారు. గ్రామాల్లో శునకాలు, కోతులు నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. వానరాలు, కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గత కొద్ది రోజుల నుంచి నేను గమనిస్తున్న ప్రకారం ఈ రాష్ట్రంలో అత్యంత తీవ్రమైనటువంటి విషయం, సమస్య ప్రజల్లో ఉంది. నేను మొన్న మా కౌన్సిల్లో కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే ఒక 4 రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో కూడా ఆర్టికల్ వచ్చింది. అలాగే ఈరోజు మీ సమక్షంలో ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ కూడా రాయడం జరుగుతుంది. కోతులు, కుక్కల బెడద మరియు దోమల బెడద ఇది ఎంత దుర్మార్గంగా పట్టి పీడిస్తుందనేది, ఎన్ని రకాల ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుందనేది, ఇది ప్రజలు అనేక గ్రామాలు నేను సందర్శించి నేను స్వయంగా అనుభవించాక నేను సేకరించిన విషయం ఇది. ఎలాంటి పల్లెలు, ఇంటింటికి కూరగాయలు ఉండేది, ప్రతి బావి దగ్గర పళ్ళ మొక్కల చెట్లు ఉండేది, అవన్నీ కూడా పోయినాయి. పల్లికాయలు ఉండేది, పెసరకాయ ఉండేది, అనపకాయ ఉండేది, పజ్జొన్నలు ఉండేది, సజ్జలు ఉండేది, ఎన్నో రకాలైనటువంటి చిరుధాన్యాలు పంటలు, ఉల్లిగడ్డలు ఉండేది, ఎల్లిగడ్డలు ఉండేది. అది ఊర్లలో ఇట్లా సస్యశ్యామలకి ఏ వస్తువు అయినా కూడా వాళ్ళు గ్రామంలో, వాళ్ళ చిలకల్లో, వాళ్ళ పంట పొలాల్లో పండించుకొని తినేది. ఇవాళ అన్ని కూడా మటుమాయం అయిపోయినాయి. ఇవాళ కూరగాయలు కూడా విపరీతంగా పల్లెల్లో అన్ని గ్రామాల్లో కూరగాయలు కొనుక్కునే దుస్థితే మనకు కనిపిస్తాను. పొద్దుస్తమానం కోతుల భయం, వెనక చూడవే మాట్లాడదు, వెనక మొత్తం కోతుల బాధ. మరి నేను విలేజ్ సెక్రటరీని, వాళ్ళ సర్పంచ్ వాళ్ళని పిలిచి ఏంటంటే మేము గతంలో ఒకసారి పట్టిస్తే చంపేస్తే కేసులు పెట్టిండ్రు అని చెప్పాను. మొన్న మేము ఈదుల పుస్తపల్లి కూడా పోయినాం. అమెరికా నుంచి వచ్చిన పిల్లలు, సత్యనారాయణ రెడ్డి గారు చనిపోతే మా చైర్మన్ గారు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, ఏంది సార్ ఇది, ఇంటి ముందు కూర్చుంటే ఎట్లేదు, తలుపులు తీసి కూర్చునే పరిస్థితి లేదు, కోతులు బహిరంగ గుంపు గుంపు వచ్చి మనుషులకు కూర్చుంటే కూడా మీది నుంచి పోయి కరుచుకుంటూ పోయి ఇళ్లలో మొత్తం విధ్వంసం చేస్తానయి, కుక్కలు అయితే విపరీతమైన అరుపులు కరుస్తున్నాయని. ఈ రకంగా చూస్తే ఎన్ని రకాల కంటే నేను మొన్న సేకరించిన కొంతమేరకి ఏది అసలు ఏం జరిగింది అనేది సేకరిస్తే మీకు ఈ బుక్ అంతా ఏది అటాక్స్ December 12, 23 నుంచి 10/8 వరకు సేకరిస్తే ఇంత పుస్తకం ఎన్ని కేసులు, ఎన్ని మీడియా ద్వారా, పత్రికల ద్వారా వచ్చింది, ఎక్కడ, ఏ జిల్లాలో, ఏ ఇన్సిడెంట్ తో సహా ఈ యొక్క బైండింగ్ లో ఉంది. ఎన్ని అంటే 343 కేసులు కేవలం డాగ్ బైట్, కొన్ని సేకరించిన ఈ మంకీ బైట్స్, ఇవన్నీ వివిధ పత్రికలలో వచ్చినటువంటి కటింగ్స్ అన్ని నేను నా పిఏ మనుషులను పెట్టి మొత్తం కలిసి వెతికి మీ ద్వారా తెలియజేయాల, ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని. పిల్లల్ని ఎన్ని వీడియోలలో సోషల్ మీడియాలో పిల్లల్ని వదిలిపెట్టడాలే, ముసలి వాళ్ళని ఇళ్లకి వెళ్ళి మా పీక్క తింటున్నాయి. పేపర్లలో ఈ మధ్యకాలంలో చాలా పేపర్లలో, టీవీలలో రావడం అనేది జరిగింది. అంటే మనుషులకు ప్రాణానికి నష్టాన్ని, ఒక్కొక్క కుక్క కూడా సింగిల్గా తిరగడాలే, 5 కుక్కలు, 10 కుక్కలు, 20 కుక్కలు, గుంపులు బ్యాచ్లు ఒక టెరిటరీ ఏర్పరచుకొని వాడలు పంచుకున్నట్టుగా. ఇవన్నీ ఏమవుతున్నట్టే ఒక్కొక్క డాగు 5 పిల్లలు, 6 పిల్లలు పెట్టడం. కోతులు కూడా సంవత్సరానికి 3 నుంచి 4 ఈతలు పెడతాయి. విపరీతమైన సంతానోత్పత్తి, కంట్రోలింగ్ లేదు, డాగ్స్ కంట్రోలింగ్ లేదు. చంపొద్దనేమో చట్టాలు చెప్తున్నాయని అంటారు, కానీ
పిచ్చి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కుక్కలు అనేటివి అడవిలను వదిలేసినాయి. ఆ జనావాసాల్లో బతకడం అలవాటు నేర్చుకున్నాయి. మనుషులు తినే తిండికే అలవాటు పడ్డాయి. ఇదివరకైతే వరి జోలికి పత్తి జోలికి పోకపోయేది. ఇప్పుడు పత్తికాయలు కూడా కొట్టేస్తున్నాయి. తర్వాత వరి ఆ యొక్క పొట్టల్ని కూడా అవి తినేస్తున్నాయి. అంటే ఏ పంట కూడా మిర్చి చెట్లుంటే కూడా గుల్ల గుల్ల చేసేయడం. అంటే బజార్లో తిరగలేని పరిస్థితి కుక్కలతో వస్తే ఫంక్షన్లు మనం చేస్తున్నాం. ఫంక్షన్లు జరిగినప్పుడు ఫంక్షన్ హాల్లో విపరీతమైన వేస్టేజ్ ఫుడ్ బయటేస్తే వందలాది కుక్కలు మీరు చూడండి ఫంక్షన్ హాల్ చుట్టూ ఉంటాయి. ఫంక్షన్ హాల్ జరిగినప్పుడు అవి అసహనానికి గురవుతున్నాయి. ఇన్ని వేల కుక్కలకి, ఇన్ని లక్షల కుక్కలకి, మనుషులతో సమానంగా ఉన్న ఈ కుక్కలకి, ఈ కోతులకి తిండి ఎవరు పెట్టాలి? మనుషుల్లాగా మనుషుల స్థాయిలో తినే ఈ పనికి మాలిన జీవరాశులు ఈ కుక్కలు కోతలతోటి ఏ రకమైన ప్రయోజనం లేదు. మనుషులు తినేటివి కాదు, మనుషులకు రక్షణ కాదు. మనుషులని భక్షించే, పంటలను విధ్వంసం చేసే, ఆర్థికంగా కుదేలు చేసే ఇలాంటి వాటిపైన సామాజిక పోరాటం చేయాలనేది నేను రాజకీయ నాయకులం ఎప్పుడు రాజకీయాలు మాట్లాడమే కాదు, ఎప్పుడు ఇతరత్ర మాట్లాడమే కాదు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ బహిరంగ లేఖ ఈ రోజే ఈ సంబంధించిన కేసుల వివరాలు, ఈ యొక్క లెటరు, బ్రీఫ్ నోటు, ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్, చట్టసభలో మాట్లాడినటువంటి ఆ యొక్క ఆడియో వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా జత చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. యావత్ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది సామాజిక రుగ్మతగా, సామాజిక తీవ్రమైనటువంటి సమస్యగా ప్రజలందరూ స్పందించి ఎవరికి వారే మీరు దోమలు, కోతులను, కుక్కలని కట్టడి చేయండి.